దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా మనం ధ్యానం చేసుకుందాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హెచ్కేల్ గ్రంథం గ్రంథంలో ఒక మాట, దేవుడు అక్కడ హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయము 4వ వచనం కనుక చూసినట్లయితే 4, 5, 6 వచనాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడని అసహ్యముగా ఉంటిమి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుదు అని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకు మని నీతో చెప్పి తిని. హల్లెలూయా. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు, ఈ మాట జాగ్రత్తగా ఉండండి. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదాన్నవై ఆభరణ చాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుచున్నటువంటి మాట హెచ్కేల్ తోటి. ఎందుకు ఇంకా ఆ అధ్యాయం అంతా చదివితే కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ అందులో చాలా ఆత్మీయమైన అర్థాలు ఉంటాయి. ఎందుకు దేవుడు దుఃఖముతో వేదనతో ఇది చాలా ఈ హెచ్కేల్ గ్రంథంలో 16వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. 63వ వచనం కనుక చదివినట్లయితే, నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సులకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గు చేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. దేవుడండి అక్కడ అన్నాడు కదా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, నీకు ఉప్పు రాయలేదు, నువ్వు రక్తపు మడుగులో పడి ఉన్నావు. నేను నీ యొద్దకు వచ్చి నువ్వు బ్రతుకుతూ అని నీతో చెప్పాను, నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. అంటే చాలాసార్లు ఇశ్రాయేలీయులు పదే పదే పాపంలో పడుతూ, ఎటువంటి విధమైన పాపము అంటే ఇశ్రాయేలీయులు డైరెక్ట్గా ఇక నాకు దేవుడు అవసరం లేదు అని మరొక విధముగా వారు ప్రయాణం చేసేవారు.
నాకు దేవునితో సంబంధం లేదు, నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను. అక్కడైతే చాలా భయంకరంగా రాస్తాడు. నేను పెద్దదాన్ని అయ్యాను, నేను గొప్పదాన్ని అయ్యాను, నేను ఆభరణ భూషితములు ధరించుకున్నాను, ఇంకా నాకు దేవుడు అవసరం లేదు. మనలో కూడా చాలా మందిని రక్తపు మడుగు అనుభవం, శ్రమలు, వేదనలు, కష్టాలు, అప్పుల బాధ, అందరూ చేయి విడిచిపెట్టిన పరిస్థితి. అప్పుడు చాలా అద్భుతంగా దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవుడే నాకు దిక్కు, దేవుడే నా ఆధారం, దేవుడే నాకు సర్వస్వం అంటాం. ఎప్పుడైతే ఒక ఉద్యోగం వస్తుందో, ఒక అభివృద్ధి కలుగుద్దో, మనం చేసే పనిలో అభివృద్ధి కలుగుద్దో, ఫలమును మనం చూస్తామో, నెమ్మదిగా దేవుణ్ణి పక్కన పెడతాం. నెమ్మదిగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇది మానవుని యొక్క నైజం. ఇలా ఉండొద్దని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని పెంచి పెద్దవారినిగా చేసింది కదా అంటాడు. ఎక్కడంటాడు ఆ మాట? ఒకసారి 1వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనం చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేస్తుని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా అండి? చూసారా? నేను గొప్పవారినిగా చేస్తే ఏం చేస్తున్నారంట? ఎవరి మీద? దేవుని మీదనే తిరగబడుతున్నారు. దేవుని మీదనే తిరగబడుతున్నారు. హల్లెలూయా. ఒక దినాన్ని యేసు ప్రభు అలా మందిరంలోకి వెళ్ళాడండి. సమాజ మందిరంలోకి వెళ్ళగానే ఒక ఆయనను చూస్తున్నాడు. చూడగానే చక్కగా ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. చూసి చాలా బాధపడుతున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? సమాజ మందిరంలోనే ఉన్నాడు. కానీ ఆయన చూసి వేసే బాధపడుతున్నాడు. ఏంటంటే, ఇంతకుముందు ఆయన సుమారుగా 38 సంవత్సరాలు ఎక్కడ ఆ కోనేటి దగ్గర పక్షవాత వ్యాధి కలిగి ఆ పరుపు మీద అలాగే పడుకొని ఎవ్వరు పట్టించుకోలే ఆ వ్యక్తిని. 5వ అధ్యాయము యోహాను సువార్తలో ఎవ్వరూ ఆ వ్యక్తిని పట్టించుకోలే. అతడు పడిన చోటనే ఉన్నాడు. ఒకవేళ దేవదూత వచ్చి ఆ నీటిని ఆ నీటిని కలకలు చేసినప్పుడు ఎవరైతే మొదట వెళ్తారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఇతడు ప్రయత్నం చేద్దామని వెళ్ళేవాడు, కానీ ఇతని వల్ల అయ్యేది కాదు. ఇతనికి సహాయం చేసేవారు కూడా ఎవరు లేరు. అటువంటి సమయంలో యేసు ప్రభు వచ్చి ఆ వ్యక్తిని బాగు చేస్తాడు. నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్తాడండి. హల్లెలూయా. అతడున్న పరిస్థితి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి. అతడు అనేక సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడే. వాడు 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని యేసు ఎరిగాడంటండి. మన జీవితాల్లో కూడా చూడండి, చాలా మందిని మనం పూర్తి స్థితి నుంచి, ఒక త్రాగుబోతు స్థితి నుంచి, ఒక వ్యభిచారపు జీవితం నుంచి, ఒక దొంగతనం చేసే జీవితం నుంచి, అందరూ ఉమ్ము వేసేటటువంటి తగిన జీవితం నుంచి యేసు ప్రభు మార్చి మనల్ని అక్కడ నిలబెడతాడు. హల్లెలూయా. ఈ వ్యక్తి జీవితం అదే. ఎప్పుడైతే ఈ వ్యక్తికి బాగయ్యాడో, ఈ వ్యక్తికి స్వస్థత వచ్చిందో, ఇతడు పాపము చేయడం ప్రారంభించాడు, లోకంలో తిరగడం ప్రారంభించాడు, ఎంజాయ్ చేస్తున్నాను. నేను 35 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాను, ఇప్పుడు నా కాలు చేతులు వచ్చాయి, నాకు ఆరోగ్యం బాగుందని పాపంలో తిరగడం, పాపంలో ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. దేవుడు ఏమంటున్నారండి? నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద. చాలా మంది క్రైస్తవులు నేటి క్రైస్తవ కాలంలో అలాగే ఉన్నారండి. చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. ఎవరు లేరు దేవునికి. అందుకే ఆకాశముతో చెప్తున్నాడు, భూమితో చెబుతున్నాడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, ఇప్పుడేమో వాళ్ళు నా మీదనే తిరగబడుచున్నారు.
దేవుని సంగమా, మనం కృతజ్ఞులమై ఉండాలి దేవునికి. దానియేలు జీవితాన్ని కనుక చూసినట్లయితే అండి, అతడు బానిసగానే బబులోను దేశానికి రాబట్టుబడ్డాడు దానియేలు. కానీ అతడు జీవితాన్ని కనుక చూస్తే ఎంతో మాదిరి మన జీవితంలో. హల్లెలూయా, ఎంతో మాదిరి. తన జీవితము, అతడు ఉద్యోగం మీద తన మనసు లేదు అని అంటే నేను ఉద్యోగం చేయను అనట్లేదు. తన మనసంతా ఏంటి అంటే నా దేవుణ్ణి నేను గణపరచాలి. హల్లెలూయా, నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా దేవుణ్ణి నేను మహిమపరచాలి. అందుకనే అక్కడ రాజు అనేక మంది యవనస్తుల్ని, జ్ఞానము కలిగిన వారు, తత్వజ్ఞానం కలిగిన వారిని అందరిని ఎన్నుకున్నాడు. అందరికీ రాజభోజనం. ఏమండి, ఏ భోజనం? రాజభోజనం. రాజభోజనం చేశాడు. అయితే దానియేలు అంటున్నాడు, అయ్యా నాకు రాజుగారు భోజనం వద్దయ్యా, నాకు శాకాహారం పెట్టయ్యా అంటున్నాడు. ఎందుకని? నేను రాజు ఇచ్చేటటువంటి రాజభోజనం తిని నన్ను నేను అపవిత్రపరుచుకొనకుండునట్లు. ఒకసారి 1వ అధ్యాయం దానియేలు గ్రంథంలో చూడండి, ఎందుకని ఆ మాట అంటున్నాడు. 1వ అధ్యాయము దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. మీరు అనొచ్చు, భోజనం తింటేనే అపవిత్రులు అవుతారా? ఎస్, ఖచ్చితంగా అవుతారు. ప్రభు అన్నాడు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకుండుట అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఇది తింటే తప్పేముందండి? నో, దేవుడు ఉద్ధరణ పని చేస్తే మనం అపవిత్రం అవుతాం. దానియేలు ఎందుకు రాజు యొక్క భోజనం మనం వదిలిపెడతామా? రాజభోజనం ఎందుకు దానియేలు వద్దన్నాడంటే, వాళ్ళు కల్దీలు కాబట్టి, వారు అన్యులు కాబట్టి, వారు రాజుకు అర్పించేటటువంటి భోజనం అంతా వారి దేవతలకు లేదా వారి నమ్మకాలకు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు బలి అర్పించేవారు. బలి అర్పించిన మాంసాన్ని వీళ్ళకు వండి పెట్టేవారు. అంతేగాని దానియేలు శాకాహారి కాదండి. యూదులు ఎవరైనా శాకాహారి ఉన్నారా? నో. ఎంతకాలము దానియేలు రాజభోజనం మానేశాడు? ఎవరైనా చెప్పగలరా? ఎన్ని దినములు, ఎన్ని రోజులు, ఎంతకాలం? చెప్పగలరు ఎవరైనా? చెప్పలేరు ఎవరు? ఏమండి? సరే, మళ్ళీ వారం చెప్పండి. పవన్ పాస్టర్ గారు 5 దినాలు ఉన్నారు. ఎంతకాలం? అమ్మ, అక్క ఏమో చెప్తున్నారు స్వప్నకి. 20 రోజుల సంవత్సరాల 21 రోజు అంట. 21 రోజు 10 దినములు అంతేనా? నో, కరెక్ట్ బ్రదర్, భాస్కర్ బ్రదర్ కరెక్ట్ చెప్పాడు. హల్లెలూయా. 3 years అండి. 3 సంవత్సరాలు రాజభోజనం తినలేదండి దానియేలు. 3 సంవత్సరాలు. ఆయన అంటాడు దానియేలు ఆ యొక్క నపుంసకుల అధికారితో, అయ్యా మాకు 10 దినములు పరీక్షించాలి. ఎన్ని దినములు? 10 దినములు పరీక్షించాలి. 10 దినములు మేము మా శాకాహారం తింటాం. వాళ్ళు రాజభోజనం తింటారు కదా, ఆ 10 దినముల తర్వాత వాళ్ళని మమ్మల్ని పరీక్షించు. ఒకవేళ మా ముఖాలు వికారంగా కనుక కనబడితే నీ ఇష్టం అంటాడు. సరే అనేసి 10 రోజులే కదా, 3 సంవత్సరాల్లో 10 రోజులే ఉందనేసి మొదటి 10 రోజుల తర్వాత చూస్తే ఆ మాంసం తిన్న వాళ్ళకంటే వీళ్ళ ముఖాలు వెలుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా.
వీళ్ళన్నాడు ఈ 3 సంవత్సరాలు ఎదుగో వీళ్ళకి శాకాహారం ఇవ్వండి అని. దేవుణ్ణి సంతోష పెట్టడానికి, దేవుడు మనల్ని పెంచి గొప్పవారిగా చేసినాక కృతజ్ఞత హృదయం ఉండాలి కనండి. దేవుణ్ణే తన్ని దూరంగా వెళ్ళకూడదండి. మనం నేటి క్రైస్తవ కాలంలో దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి చులకనగా చూసేవారు చాలామంది, దేవుణ్ణి సింపుల్గా పక్కన పెట్టేవాళ్ళు చాలామంది. దేవుడు ఆశీర్వదించేంత వరకు వారి ప్రార్థనా జీవితము చాలా టైం టు టైం ఉంటుంది, వారి భక్తి జీవితం టైం టు టైం ఉంటుంది, వారి శ్రమ తీరిపోయేంత వరకు, వారి శోధన పోయేంత వరకు చాలా భక్తిని కనపరుస్తారు, చాలా విశ్వాసాన్ని కనపరుస్తారు. అంతా పోయిన తర్వాత ఉద్యోగంలో ఏ ప్రాబ్లం లేనప్పుడు, వ్యాపారంలో ఏ ప్రాబ్లం లేనప్పుడు, వ్యవసాయంలో ఏ సమస్య లేనప్పుడు, ఆరోగ్యము అంతా మంచిగా ఉన్నప్పుడు దేవుడిని అలా పక్కన పెడతారు. దేవుడు ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీదే తిరగబడుతున్నారు. దేవుణ్ణి ప్రేమించకపోవటమే దేవుణ్ణి ద్వేషించుటండి. దేవుణ్ణి ప్రేమించకపోవటమే దేవుణ్ణి ద్వేషించుట. హల్లెలూయా. దేవుడు ఒక మాట అంటాడు సామెతల గ్రంథంలో చూడండి, 8వ అధ్యాయం 21వ వచనం. 8వ అధ్యాయం 21వ వచనంలో నన్ను ప్రేమించు వారిని చాలు దేవుడి స్తోత్రం. ఏం చేస్తున్నానంటే దేవుడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ధనవంతుడిగా చేయి, ధనవంతురాలిగా చేయి. ప్రార్థన చేస్తే మనం కామండి. దేవుణ్ణి ప్రేమిస్తే ఐశ్వర్యవంతులు అవుతాం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికర్తలుగా అవుతాం. ప్రభు అంటారు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనును. యేసు ప్రభువుని ప్రేమిస్తూ వెంబడించే వాళ్ళు తక్కువ, ఆయన ఇచ్చేది ఆశించి ఆయన్ని వెంబడించే వాళ్ళే ఎక్కువ మందిగా ఉన్నాం మనం. హల్లెలూయా. ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి ఏమండి ఏందో చూద్దామని వచ్చారు. ఊరంతా, సమరయ పట్టణమంతా ఇదేదో చెప్తుంది కదా, ఈ స్త్రీ ఏదో కొంచెం ఉత్సాహంగా అత్యుత్సాహం కనపరుస్తుంది కదా, వెళ్ళి చూద్దాం పద, అసలు యేసు ప్రభు అంట ఆయన ఏంటో ఒకసారి మనం కూడా చూద్దాం అన్నట్లుగా వెళ్ళి 2 దినాలు యేసు ప్రభు మాటలు విన్నారు. 2 దినాలు యేసు ప్రభు మాటలు విన్న తర్వాత ఈయన నిజముగా లోకరక్షకుడని వారి జీవితాలను యేసుకి సమర్పించారండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను మనము యేసు ప్రభు దగ్గరికి ఏదో ఒకటి ఆశపడి వచ్చాం, తప్పేం లేదు. ఏదో ఒకటి దొరుకుద్దని యేసయ్య దగ్గరికి వచ్చాం, మంచిదే. కానీ ఏదో ఒకటి దొరుకుద్ది, ఏదో ఒకటి పొందుకుంటామని వచ్చిన మనము యేసు ప్రభువునే పొందుకొని పోవాలండి. హల్లెలూయా. ఆయన మన జీవితాన్ని మార్చే దేవుడు, మన హృదయాన్ని మార్చే దేవుడు, మన స్థితిని మార్చే దేవుడు. ఆయన ఒకటి మాత్రం వాస్తవం, యేసు ప్రభు చేతిలో గనక మన జీవితాన్ని పెడితే ఆయన సుందరంగా మారుస్తాడండి. ఆయన అందంగా మారుస్తాడు. మన జీవితాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి శరీరముగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఆయన్ని మనం ప్రేమించాలి. ప్రేమిస్తూ ఆయన్ని వెంబడించగలం. ప్రేమించకుండా యేసు ప్రభుని వెంబడించలేం. ఒక బ్యాచ్ ఉన్నారండి. ఏంటయ్యా బ్యాచ్ అంటే, యేసు ప్రభు అంటే అమ్మో మాకు చాలా ఇష్టం అంట, ప్రార్థన కూడా చేస్తారు వాళ్ళు, దేవుడిని ఆరాధన కూడా చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ చూడండి ఏం చేశారు వాళ్ళు. యోహాను సువార్త 12వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుదాం దయచేసి. అయినను అధికారులలో కూడా అనేకులు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి
వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారండి. చూసారా? యేసు ప్రభు అంటే విశ్వాసమే, అవునా కాదా చెప్పండి? పరిసయ్యులలో ఏమంటే అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ పరిసయ్యులకు భయపడిపోయారు. మేము వెలువేయబడతామేమో. ఆఫ్టర్ ఆల్ వెలువేయబడితేనే భయపడి యేసు ప్రభువును వదిలిపెట్టే బ్యాచ్ అండి. ఇంకా చంపబడేదాకా వస్తుంటారా? వెలువేయబడదుమేమోనని మాకు యేసు ప్రభు వద్దండి, ఆయన ఒప్పుకోలేదంట. వారి నోటితో మాకు యేసు ప్రభు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా. ఈ రోజుల్లో కూడా చూడండి, చాలామంది క్రైస్తవులు దేవుని మెప్పు కంటే మనుషులు నన్ను మెచ్చుకోవాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలని మనుషుల కోసం యాక్టింగ్ చేసే క్రైస్తవులు లేరా? ఉన్నారు. మనుషుల కోసం యాక్టింగ్ చేసే ఏమండి సేవకులు ఉన్నారు. మనుషుల కోసం యాక్టింగ్ చేసే ఏమండి అందరూ ఉన్నారు. కాదు, దేవుని మెప్పును మనం కోరుకోవాలి. మనుషులు ఎంతకాలం పొగుడుతారండి? ఎంతకాలం నిన్ను కనపరుస్తారు? ఈరోజు మా పాస్టర్ గారు సూపర్ అన్నోడే, రేపు ఆ వేస్ట్ గారు అంటాడు. నిజమండి. ఈరోజు అసలు మా అయ్యగారు అసలు ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతున్న ఆమె వాడు వేస్ట్ గాడు అంటది కొంతకాలం అయినాక. లేరండి? హోసన్నా జయం, హోసన్నా జయం అని ఏమండి ఖర్జూరపు మట్టలెత్తి, పోయిన వారం ఖర్జూరపు మట్టలెత్తి వారి యొక్క వస్త్రములు ఆయన దారి పొడుగున పరిచి హోసన్నా జయం, హోసన్నా జయం అన్న వారి మరుసటి వారానికి రాళ్ళు పట్టలే. ఆయన కొట్టలేదా? ఆయన దూషించలేదా? అంటే మనం మనుషుల మెప్పును గనక అలవాటు పడితే, మనుషుల పొగడతలు గనక అలవాటు పడితే, మనుషులు పొగిడినప్పుడు అలా లెగుస్తాం. వాళ్ళు కొంచెం పొగడ్డం తక్కువైనప్పుడు అలా కింద పడిపోతాం. అదొక జబ్బు, అదొక రోగం. దానికి మనం అలవాటు పడకూడదు. నా దేవుడు ఎప్పుడు గణపరుస్తాడా, నా దేవుడు ఎప్పుడు నన్ను మెచ్చుకుంటాడా, బలా నమ్మకమైన దాసురాలా, బలా నమ్మకమైన దాసుడా అని నా తండ్రి ఎప్పుడు అంటాడా అని మనం ఎదురు చూడాలండి. హల్లెలూయా. చూడండి, ఆ మాట ఎక్కడ ఉంది? మత్తయి సువార్తలో ఉంది కదా మాట. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 23వ వచనం, 25వ అధ్యాయము. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో. హల్లెలూయా. చూసారండి? బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుడు మెచ్చుకోవాలండి మనల్ని, మనుషులు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్పాలని ఉద్దేశం కలిగి ఉన్నాయి మధ్యాహ్న కాలం అంటే, దేవుడు మనల్ని పిలిచి గొప్పవారిగా. ఒకప్పుడు మన స్థితి ఏంటంటే రక్తపు మడుగు కాదా, అందరూ విడిచిపెట్టిన జీవితం కాదా, అందరూ వెలివేసిన జీవితం కాదా. ఒకనొక సమయంలో చనిపోతే బాగానే చావు దగ్గర కూడా వెళ్ళలేవు. మరి అటువంటి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు, రక్షించినప్పుడు, మనల్ని బ్రతికించి మనల్ని గొప్పవారిగా చేస్తున్నప్పుడు మనం ఎందుకండి దేవుణ్ణి విడిచి లోకం వైపు పరిగెడుతున్నాం? దేవుణ్ణి విడిచి లోక ఆశల వైపు ఎందుకు పరిగెడుతున్నాం? మనం ఆయనను కదా మనం సంతోషపెట్టవలసిందే. హల్లెలూయా. లోకములో ఏముందండి? లోకములో ఏముంది? క్షణమాత్రపు ఆనందం, క్షణమాత్రపు సంతోషం. గతించిపోయే లోకం కాదా ఇది? స్థిరమైనటువంటి పరలోకం కొరకు కదా మనం ప్రయాసపడేది. స్థిరమైనటువంటి పరలోక రాజ్యము కొరకు కదా మనం సిద్ధపరచబడేది.
దాని మీదనే మన దృష్టి ఉంచాలి, దాని మీదనే మన మనస్సు ఉంచాలి. ఒక విషయం అండి, సత్యం ఏమిటంటే యేసు ప్రభు ఎవరిని కూడా బలవంతంగా భక్తి చేయమని ఆయన చెప్పడు, బలవంత పెట్టడు. బలవంతంగా ఇదిగో నా పరలోక రాజ్యములోనికి రా అని ఆయన బలవంతం చేయడు. ఆయన సత్యమును అసత్యమును నీ ఎదుట పెట్టాడు, పరలోకమును నరకమును నీ ఎదుట పెట్టాడు దేవుడు. నువ్వు ఏది కోరుకుంటావో దాని కొరకే నువ్వు ప్రయాసపడతావు, దానినే నువ్వు ప్రేమిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇటు లోకంలోనే వెళ్తాను, ఇటు దేవుణ్ణి ప్రార్థన చేస్తాను, నేను పరలోకం వెళ్తానంటే కుదరదండి. రెండు పడవల మీద కాలేస్తే కుదురుద్దా? ప్రభు అన్నాడు, దేవుడు ఏమన్నాడు ఈ ధనాపేక్ష విషయంలో, మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే ఇటు నాకు డబ్బు కావాలి, సిరి కావాలని ఎడంకాలు ఇక్కడేసి కుడికాలు దేవుడు కావాలి అని అంటే ఏమంటే ఇటేమో నాకు లోక ఆనందం లోక సంతోషం కావాలి, నాకు త్రాగుడు వ్యభిచారము సినిమాలు కావాలని ఎడంకాలు ఒక పడం మీద వేసి నాకు పరలోకం కావాలి, మనశ్శాంతి కావాలి, నాకు పరిశుద్ధత కావాలని ఇంకొక కాలు ఇక్కడేస్తే ఈ పడవ ఇటు పోయింది, ఈ పడవ ఇటు పోయింది, మధ్యలో మునిగిపోతాం, అగాధంలోకి వెళ్తాం. ఆయన అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నీ రొమ్మును ఆనుకొని ఉన్న ఆ లాజరు గాడు ఉన్నాడు కదా, ఆ లాజరు గాడిని ఒక చిటికిన వేలుతో ఒక్క చుక్క నీళ్లు తెప్పించాయా. అప్పుడు అబ్రహాం అంటాడండి, ఇచ్చటి వారు అచ్చటికిని, అచ్చటి వారు ఇచ్చటికిని దాటి రాకుండానట్లు మధ్యలో ఏముంది? అగాధం. అంటే ఇది ఎక్కడున్నాడు? ధనవంతుడు, ఇది క్రైస్తవుడే, దేవుణ్ణి ఎరిగిన వాడే. అందుకనే అన్నాడు, ఇదిగో నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, అక్కడికి మోషేను పంపించయ్యా, మోషేను పంపిస్తే వాళ్ళు మాట వింటారేమో, చనిపోయిన వారిలో ఒకరిని పంపించయ్యా. దేవుడు బిడ్డలారా, క్రైస్తవులందరూ పరలోకం వెళ్తారంటే నో, వెళ్ళరు. బోర్డు పెట్టుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళమండి. ప్రభు అన్నారు, ప్రభువా నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అద్భుతములు అంటే కుంటోళ్ళు నడిచేవాళ్ళండి, గుడ్డోళ్ళు చూసేవారు వాళ్ళు ప్రార్థన చేస్తే. అంత మంచి పాస్టర్ గారు, అంత మంచి విశ్వాసం. ప్రభు అంటారు, అక్రమము చేయవారు మీరెవరో నేను ఎందుకన్నాడు? ఆయన నామంలో ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయాగా, కుంటోళ్ళు నడిచారుగా, గుడ్డోళ్ళు చూశారు కదా. మరి ఏమైందంటే వారి జీవితము దేవునికి సరిగా లేదండి, వారి హృదయం దేవునికి సరిగా లేదు. మీలో చాలామంది హృదయములలో తప్పిపోయిన వారు ఉన్నారు, జాగ్రత్త. నీవు గనక నీ హృదయములో తప్పిపోయినవంటే ఆటోమేటిక్గా నీ యొక్క నడక కూడా తప్పిపోవడం ప్రారంభించింది. నీ ఆలోచనలో నువ్వు తప్పిపోయావు అని అంటే నీ యొక్క జీవిత విధానము నడక కూడా తప్పిపోవటం ప్రారంభమైంది. ఈ దినాల్లో ఆత్మీయతకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వని క్రైస్తవులు చాలామంది ఉన్నారండి. వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి సమయం ఇవ్వని చాలామంది. ఎలాగో మనం ఈ లోకయాత్రలో ముందుకు కొనసాగుతాం. దేవుడు అంటున్నారు, అంతము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు శివ కిరీటం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ప్రభువుని ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించొద్దు. చూడండి, చాలాసార్లు మనం చదివాం అదే మాట. మరలా ఇప్పుడు మీ కొరకు నేను చదివిస్తాను. 2వ అధ్యాయం యోహాను సువార్తలో, యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుడు ఏమంటున్నారండి? పదే చదవండి. రెండవ అధ్యాయము 15 ఈ లోకములో నైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. అర్థమైందండి? శరీరాశ, నేత్రాశ,
జీవపు డంబం, జీవపు డంబం, జీవపు డంబం. ఇది చాలా డేంజర్. ఈ మూడు డేంజర్. దానియేలు శరీరం కోరుకోదండి మంచి రాజభోజనం తినాలని, కానీ శరీరాశను అక్కడ వదిలేశాడు. దానియేలు 3 సంవత్సరాలు చక్కగా అతడు శాకాహారం దేవుని నిమిత్తం, ఆ విగ్రహార్పితమైంది, ఆ కలుషితమైంది, సాతానుడు ఏలుబడి చేసేది అది నాకు వద్దురా బాబు అనుకున్నాడు. బబులోను దేశంలో సాదాగా, హల్లెలూయా, సాదాగా తిన్నాడండి. నేత్రాశ, కన్నులకు అందమైనవి కనపడతాయి. కొంతమంది వ్యక్తులకు కొంతమంది చూస్తే అవి కావాలనిపిస్తాయి. అంటే ఒక పురుషుడే కాదు, ఒక స్త్రీయే కాదు, బంగారము కానీ, డబ్బు కానీ, లేకపోతే ఇతరమైనవి దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి అవని ఏది మోసం చేసిందండి? అవని చూచుటకు రమ్యమైంది. ఏంటది? పండు. అది చూడగానే దాన్ని తెంపుకొని తినాలన్నంతగా ఆశ పుట్టింది. ఆ కన్నులకి రమ్యముగా కనపడుతుంది. దేవుని నుండి మనల్ని దూరం చేయటానికి సాతానుడు పలు రకాలైనటువంటి రమ్యమైన పరిస్థితులను మన ఎదుటకు తీసుకొస్తాడండి. ఏ విధము చేతనై అందరూ ఒకే రకమైన బలహీనతలు ఉండవు. అందరికీ ఒకే రకమైన పాపము ఇంట్రెస్ట్ చూపించాడు. ఏ వ్యక్తి దేనికైతే లొంగిపోతాడో, ఏ వ్యక్తి దేనికైతే లోబడతారో ఆ పాపములే, లేకపోతే ఆ బలహీనతలే, ఆ రమ్యమైనటువంటి పరిస్థితులే వాళ్ళ కన్నుల ఎదుటకు దుష్టుడు తీసుకొస్తాడు. అది తీసుకొచ్చినప్పుడు వాటికి లొంగిపోతారు. గ్యాజీ ఉన్నాడు. గ్యాజీ కళ్ళకి ఏం తీసుకొచ్చాడు సాతానుడు? వెండి, బంగారం, సీనారు వస్త్రములు. అయిపోయాడు ఆయన. ఆకాను ఉన్నాడు. ఆకానికి వెండి, బంగారము, సీనారు వస్త్రములు. సంసోను ఉన్నాడు. సంసోనికి దెలీలా స్త్రీ, దావీదుకి బత్షెబా స్త్రీ. ఇలాగ వెళ్తే యేసు ప్రభు దగ్గరకు కూడా సాతానుడు వచ్చి లోక మహిమలన్నిటిని చూపించాడు. యేసు ప్రభుకి అన్నిటిని చూపించి, వీటి మహిమంతా నీకు ఇస్తా ప్రభువా, నువ్వు నాకు ముక్కు అన్నాడు. సాతానా, నా వెనుకకు నీ ప్రభువుని శోధించొద్దన్నాడు. రకరకాలైనటువంటి పరిస్థితి యేసు ప్రభువుకి కూడా సాతానుడు వెళ్ళి లోక మహిమలు చూపించి, ఇవి నీకు ఇస్తా, నాకు ముక్కు అంటున్నాడు. ఎవరిని వదిలిపెట్టడండి వాడు. అయితే మనము పడిపోకుండా ఆ శోధనలో నిలబడి మన క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, నేను ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని వెంబడించాలి, ఆయనకి ఇష్టమైన జీవితము జీవించాలి. నేను మిమ్మల్ని పెంచి గొప్పవారినిగా చేస్తే మీరు నా మీద తిరగబడతారా అనే మాట మనలో రాకూడదండి. పర్లేదులే, ఒక్కరోజు ఏమైంది అనుకోకూడదు. ఒక చిన్న విషయంలో మనము అలా మన సమర్పణను కోల్పోయామంటే ఆ చిన్న విషయమే పెద్ద విషయాలకి దారితీస్తుంది. అలా త్రోవ కలుగుద్ది. ఇప్పుడు దారి మధ్యలో తొప్పలు రాళ్ళు ఉన్నాయండి. ఒక తుప్ప తీస్తే కొంచెం దారి వస్తుందా రాదా? ఒక రాయి తీస్తే ఇంకో కొంచెం దారి వస్తుందా రాదా? అలాగే చిన్న విషయంలో మనం తప్పిపోయామంటే ఇంకా వచ్చే విషయాల్లో కూడా మన మనస్సాక్షి అనేది కఠినమైపోతుంది. మనం అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. దేవుని సంగమా, హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుడు అన్నాడు, ఈ లోక పద్ధతులు, ఈ లోక ఆచారం. యేసు ప్రభు దగ్గరికి పరిసయ్యులు వచ్చి అంటున్నారండి, అని అంటున్నారు. అక్కడ రాయబడిన మాట, మీరు మీ పితరుల పారంపర్యాచారము చొప్పున మీరు నడుచుకుందరు, మీ తల్లిదండ్రుల్ని పోషించండి అని అంటే కుర్బాన్ అనగా దేవార్పితం అంటారు.
అంటే మా తల్లిదండ్రులను పోషించేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో, దానికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కుర్బాన్ అనగా దేవార్పితం అంటారు. ఏమండి, ప్రభు అక్కడ వారిని గద్దిస్తాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మనం ఎలా పడిస్తున్నాం? మన యొక్క సొంత కార్యములను బట్టి, స్వనీతి కార్యములను బట్టి మనం నడుచుకుంటూ వెళ్తే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళలేమండి. వాక్యానుసారంగా ఇక్కడ ఏమన్నాడు ఒకసారి, గల్తీలకు రాసినటువంటి పత్రిక, ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి. కానీ నేటి క్రైస్తవుల్లో క్రీస్తుని కలిగిన వారని చెప్పుకునేవారు బెలియాలతో సంబంధం కలిగి ఉంటారు. బెలియాలతో సంబంధం కలిగి ఉంటున్నారు. ఈ లోకములో క్రైస్తవుడు పాడైపోవాలని సాతానుడు తెలియని ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చి పెడతాడు చిన్నగా. పర్లే ఏముందిలేండి, ఇందులో తప్పేముందిలేండి అనుకుంటారు. కానీ అది ఎక్కడ పుట్టిందో గ్రహించే మనసు కోల్పోతున్నారు క్రైస్తవులు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? ఏమండి, ఎంత దారుణం అండి. చిన్న చిన్న విషయాలు అనుకుంటాం కానీ కాదు, చాలా డేంజర్ అవి. ఇంకా గల్తీలకు రాసిన పత్రికలో చూస్తే ఇంకొన్ని ఉంటాయి చూడండి. 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి, చూడండి ఈ మాట బలహీనమైనవి, ప్రయోజనము లేనివి, నిష్ప్రయోజమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ వారునేలా. ఏమండి, అర్థమవుతుందా? దేవుని బాధ మీకు అర్థమవుతుందా అండి? మొన్న ఒక ఆయన అబ్బాయి పెళ్లి చేయాలన్నా, మొన్న కాదు 3-4 సంవత్సరాలు అయితే అన్నాడు. వెళ్ళేసి ఇంకొక దగ్గర మంచి రోజు చూద్దామని వెళ్ళారంట. అంటే అదే దాసత్వంలోనికి మరలా వెళ్తున్నాం మనం, అదే బానిసత్వంలోనికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఆ గడియ మంచిదో కాదో పలాని 3 గంటల ఎందుకు అది అంటే అప్పుడే దేవుడు వస్తాడా? ఇంకా తర్వాత రాడా? అప్పుడే ప్రభు ఉంటారా? మంచి రోజులండి. భారతదేశంలో రోజుకి 15,000 మంది దాకా దాదాపు విడాకులు తీసుకుంటున్నారని ఎప్పుడో ఒక 3-4 సంవత్సరాల క్రితం విన్నా. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి భారతదేశంలో.
కనీసం అందులో ఒకటైనా మంచి రోజు చూసి చేసుకున్న పెళ్ళి ఉండదా అండి? ఏమండి? నో. మనుషులు డబ్బు వ్యాపారం కొరకు చేసే కొన్ని కార్యాలు ఉంటాయి. మనుషులను భయపెట్టి కొన్ని సంవత్సరాలు కొంతకాలం అయితే ఏమంటారండి, అక్కా చెల్లెళ్ళు గాజులు వేసుకోవాలి లేకపోతే కీడు అంటాడు. పాపం దుకాణాల్లో గాజులన్నీ మిగిలిపోయి ఉంటాయి. ఇక వీళ్ళకేం తెలుసు అండి, అందరూ షాప్కి వెళ్ళటం, ఇన్ని గాజులు తెట్టడం, తొడుక్కోవటం, మళ్ళీ 10 రోజులైనా అన్నీ పగిలిపోవటం. ఏంటది అని అంటే బిజినెస్ పర్పస్ కూడా కొన్ని మనం గ్రహించాలండి. ఇక కింద చదివితే ఇంకా చూడండి, కింద ఏముంటుంది ఇక్కడ, దినములను ఎన్నో వచ్చిన 10వ వచనం చదివారా? మీరు దినములను దినములు అంటే రోజులు, మాసములు అంటే మేకమాంసం కాదు, నెలలు, మాసముల నెలలను, ఉత్సవ కాలములు అంటే ఏంటండి? ఉత్సవకాలం అంటే దేనికి? ఉత్సవకాలం, పండగలు. మా ఇంట్లో అది పెట్టుకుంటున్నాను రండని డమ్ములు పెట్టి అందరిని పిలిచి ఉత్సవాలు చేస్తూ ఉంటారు, అవునా కాదండి? ఉత్సవ కాలం. ఇంకేముంది? సంవత్సరములను ఆచరించున్నారు. ఈ విషయమై క్రైస్తవులతో పౌలు చెప్తున్నాడండి, ఆ గల్తీ సంఘస్థులతోటి. మునుపు దేవుణ్ణి ఎరగక ముందు వీటన్నింటికి దాసలేరు. కొంతమంది చూడండి, క్రైస్తవులే తుమ్మితే ఇంకా వాళ్ళ ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటారు. తుమ్మితే ఏమైందంటే అపశకనం ఎదురైద్దంట. తుమ్మితే జలుబు చేసినప్పుడు తుమ్ములు రాకపోతే ఇంకేం వస్తాయండి? కొన్ని మనం నమ్మి వాటికి దాసులుగా వెళ్ళిపోకూడదు. అది చాలా డేంజర్ అండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో, అయ్యా తుమ్మితే అపశకనము, లేకపోతే ఇంకెవరు భర్త చనిపోయిన విధవరాలు ఎదురొస్తే అపశకనం, ఎవరు చెప్పారండి అవన్నీ? ఎక్కడ రాయబడి ఉన్నాయి బైబిల్లో? విధవరాలని దేవుడు ఎంత ఘనపరుస్తాడో తెలుసా? విధవరాలి పొరిమలను ఎవరైనా ఆక్రమిస్తే వారిని తోలు తీస్తారని ఈ సామెతల గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. విధవరాల పక్షమున ఆయన వ్యాజ్యం ఆడతాడంట. ఎదురొస్తే అబ్బా మా కీడనేసి అవన్నీ మనం నమ్మితే వాటికి మనం దాసులము, బానిసలము. చాలామంది క్రైస్తవులు నిన్న దినాన్ని జరిగిన దాన్ని ఆచరిస్తున్నారు. నో, అవి మనం చేయకూడదండి. దేనికి అవి? దేనికి? ఎందుకు? ఎక్కడుంది బైబిల్లో రాయబడే? బైబిల్లో రాయబడింది ఏమనుందో తెలుసా? సహోదర ప్రేమను నిలవరముగా నిలువనీయుడి. మీ తల్లిదండ్రులని గౌరవించుడు, సన్మానించుడి. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఆ ఒక్కరోజైనా నీకు ఫాదర్ మదర్, మిగిలిన రోజులు కాదా? ఆ దేవుడు ఏమన్నాడు? తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అన్నాడు. ఒక్కరోజు సన్మానించిన వాడు అన్నాడా? కాదు. బ్రతుకు దినములన్నీ ఇవన్నీ ఏమండి? ఎవరో ఒక వ్యక్తి అలా క్రియేట్ చేసి సమాజంలో సోషల్ మీడియాలోకి వదులుతాడు. ఇక ఆ రోజు మమ్మీతో ఫోటో, డాడీతో ఫోటో, ఏమండి ఇంకా ఆ రోజు పోయిన తర్వాత వాడు ఎక్కడ చచ్చినా ఏం కాదా? వాళ్ళ అవసరాలు ఏమున్నా ఇంకా తీర్చడానికి లేదా? అలా కాదు. ఈ లోక పద్ధతులు, ఆచారాలు మనం ఆచరించినంత కాలం తండ్రి ప్రేమ మన హృదయంలో ఉండదు. యేసయ్య ప్రేమ మన హృదయంలో ఉండదండి, ఉండదు. మనం ఈ ప్రభువుని కనుక ప్రేమిస్తే లోక ప్రేమ మనలో ఉండదు. హల్లెలూయా. నిన్న పాస్టర్స్ వాళ్ళ పిల్లలు కూడా నేను స్టేటస్లో చూస్తున్నావు, తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి ఇది దరిద్రం? తప్పు కదండి. బోధించేవారు అలా ఉంటే ఎట్లా? ప్రకటించేవారు అలా ఉంటే ఎట్లా? మనం ఏం నేర్పిస్తున్నాం సమాజానికి? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏమి మార్చుకోమని చెప్పడు, నిన్ను గద్దించడు, నిన్ను బలవం నీ దగ్గరే కూర్చొని నువ్వు ఇది చేయొద్దు, నేను ఇది చేయొద్దని వద్దాక ఆయన కూర్చొని చెప్పడు. నీవు ఆయన్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా నీలో పశ్చాత్తాపం కలుగుద్ది. నువ్వు యేసు ప్రభుకి ఇష్టంగా బ్రతుకుతావు. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ప్రేమించమని చెప్పేది, దేవుణ్ణి ప్రేమించమని చెప్పేది. అందుకే దేవుని సంగమా, దేవుడు మిమ్మల్ని పెంచి గొప్పవారినిగా చేస్తే మీరు ఆయనకు తిరగబడితే అది మనకే నష్టం, అది మనకే క్షేమము కాదండి.
అది మనకు ఆశీర్వాదం కాదు. ఆయన మనల్ని పెంచి ఇంకా గొప్పవారినిగా చేస్తాడు. దానియేలు చూడండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటా. దానియేలు అంట దర్యావేషు కాలంలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, కోరేష్ కాలం వరకు వర్ధిల్లుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు వర్ధిల్లాడు దానియేలు, బెల్షస్సర్ రాజు వర్ధిల్లాడు దానియేలు, దర్యావేషు రాజు వర్ధిల్లాడు దానియేలు, కోరేషు రాజు వర్ధిల్లాడు. 4 రాజుల పరిపాలనను దానియేలు వర్ధిల్లడానికి కారణం ఏంటో తెలుసా? ఆ 3 సంవత్సరాల మాంసాహారాన్ని, రాజభోజనం, నేను నా శరీరాన్ని అపవిత్రపరుచుకోవద్దని దాన్ని ద్వేషించాడు, తిరస్కరించాడు. కాబట్టి ఆ పవిత్రతను అలా కాపాడుకుంటూ, ఆ ప్రార్థన జీవితాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి 4 రాజులు పరిపాలించిన 4 రాజుల కాలంలో ప్రధానమంత్రిగా దానియేలు చలామణవుతూ అతడు వర్ధిల్లుతూ గొప్పవాడయ్యాడండి. హల్లెలూయా. మనం లోకంలో ఉంటాం, దేవుల్లో ఉంటామంటే అది నిజమైన భక్తి కాదు. నేను లోకాచారాలను ఆచరిస్తా, దేవుని ఆచారాలను ఆచరిస్తా అంటే ఆచారములు చేయు వారిని దేవుడు తిరస్కరిస్తాడు. ఏమండి? ఈ లోక స్నేహము దేవుణ్ణి సంతోషపరచు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సంగమా, ఒక్క విషయం కంక్లూజన్ చివరిలో నేను వస్తున్నాను. నీకు దేవుడు కావాలా, లోకం కావాలా? నీకు దేవుడు కావాలా, సిరి కావాలా? నీకు దేవుని మెప్పు కావాలా, మనుషుల మెప్పు కావాలా? నీవు దేవునితో విశ్వాసము కావాలా, బిడియాలతో సంబంధం కావాలా? నీకు పరిశుద్ధత కావాలా, పాపం కావాలా? దేవుడిని ఎదుట పెడుతున్నాడు. నువ్వు ఏదైతే కోరుకుంటావో, దేవుని పద్ధతి, దేవుని వాక్యానుసారం కావాలా, ఈ లోక ఆచారాలు, మాసములు, దినములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరించడం కావాలా? ఏది నువ్వు కోరుకుంటావో దానికే నువ్వు దాసురాలు అవుతావు. పర్లేదు, ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితంలో కొన్ని జరిగిపోయి, ఈరోజు నా దేవుని సన్నిధిలో ఉదయంలో పశ్చాత్తాపడి నీ కొరకు సాక్షిగా ఉంటా, నీ కొరకు నమ్మకంగా ఉంటా. ఆయన అంటాడు, నువ్వు సినిమాకి వెళ్తే ఆయన అంటాడు, నేను చర్చికి వెళ్తా. మీ చర్చికి వచ్చేవాడు మొన్న సినిమాకి వెళ్ళాడు, ఏమైంది రా వెళ్దాం అంటాడు. నిజమండి. మీ చర్చికి వచ్చే వాళ్ళు పలానా దగ్గరకు వచ్చి అది చేశారా, నీకేమైంది నువ్వు కొర్రా అంటాడు. అంటే అందరము చర్చికి వస్తున్నాం. ఒకరేమో దేవుని పద్ధతిలో ఉన్నారు, మరొకరేమో లోక పద్ధతిలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? చర్చిలోనే ఉన్నారు. అందుకే ప్రభు అన్నారు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీరి దివిటీలు కొంతకాలం వెలిగాయి, వీరి దివిటీలు కూడా వెలుగుతున్నాయి. వీరి నూనె అయిపోలేదు, వీరి నూనె అయిపోయింది. దేవుడు చెప్తున్నాడు, ఆయన కోసం కనుక మనం బ్రతికితే ఆయన మనల్ని జయింపు చేస్తాడు. అంతవరకు ఆయనతో ఉన్నట్లుగా ఉండి, యేసు ప్రభుతోనే ఉన్నట్లుగా ఉండి ధనాన్ని ప్రేమించాడు, సిరిని ప్రేమించాడు. యూదా జీవితం ఏమైందండి? మనం అలా ఉండదు. యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు కొన్ని ఆశలు కలుగుతాయి లోకంలో. ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, కన్నులకు రమ్యమైనవి వస్తాయి. అయినా వాటిని మనం ద్వేషించాలి, విసర్జించాలి, ప్రభువుని హత్తుకొని ఉండాలి. ఏ వ్యక్తి అయితే, ఏ క్రైస్తవురాలైతే ఈ లోకమును, లోక ఆశలను విసర్జించి దేవుని కొరకై జీవిస్తాడో వాళ్ళను మాత్రం పరలోకంలో నిత్యత్వంలో ఆయన ప్రవేశింపచేస్తాడు. హల్లెలూయా. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెలుగుల్లో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, అందరూ లేచి నిలబడదాం. దేవుని బిడ్డ అందరూ లేచి నిలబడి ఒక నిమిషం ప్రార్థన.